ఇక మీరు వాళ్ళను వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా 100% కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి. మొన్నటి ఎన్నికలలో కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నా మరి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడు మీకు ఏదైనా కొంచెం ఏమైనా అనుమానం ఉండొచ్చు మనసులో, ప్రభుత్వం వస్తుందో రాదో, అందరం ఒక దిక్కుంటే పడవెక్కి మనం తెప్పెక్కి లోపలికి పోతే తెప్ప మునిగితే అందరం పోతామేమో అని మీకు ఏమన్నా అనుమానం ఉండేనేమో. ఇవాళ స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది. 100 రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం. రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు. మీరు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసిండ్రు. ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ అందించడం కానీ, అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ, 4,50,000 ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇండ్ల ప్రకారము 22,500 కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, వీటన్నిటిని కూడా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది. ఇదే కాకుండా 3 నెలల 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం, ఈ ప్రభుత్వం మాది, మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది, మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం. మనం డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మార్చి 17కు 100 రోజులైంది. సరిగ్గా 100 రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే, సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తుండేనో తెలియదు. మనం వచ్చిన మొదటి నెల 4వ తారీఖు ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి లేని, 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు. మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు, యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం. తిండి పెడతాడో పెట్టాడో, జీతం ఇస్తాడో ఇయ్యాడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడు జీతం, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం. అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది, నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవరన్నా ఇట్లా భర్త నుంచి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంకేమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేస్తే చేసినాం, ఇట్లనే చేస్తాం,
ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు. గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు. ఎవడంటాడు? తాగుపోతాడు తిరుగుపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది. మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటే తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుకి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తము తీసుకుపోయి అల్లుడికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కండు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ని చేస్తారు. నేను అడిగిన ఎందుకు అట్లా గూడుపుటాన్ని చేస్తారు అంటే సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము షానేళ్ళ నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికైనా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్ళలో మనకేమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. లేకపోతే మీ ఊర్లో ఏదేంది నీళ్లకు ఇది చేసినాం కదా, తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా? ఆర్టీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టుకు కానీ ఏమన్నా చేసిందా? మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా? మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది, పాలమూరు బాగుపడేటట్టుంది, దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి. ఎట్లన్నా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వలుపుకొని మాట్లాడి చేస్తారు. మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను కొత్తగా చెప్పను, మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా, మీరు చూడండి. గద్వాల్లో బంగ్లోళ్ళు ఇన్నేళ్ళు కొట్లాడినరు, మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికి బంగ్లోళ్ళు అంతా ఒకటైనరా లేదా? మరి టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా, ఎట్లా ఒకటవుతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు, నీ సొంత జిల్లాల్లో గెలవలేదు, నువ్వే దాన్ని
ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి. ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా, దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయన్నే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజై మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుడక గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న తప్పుదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయనే ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా, ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా. జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తారులే సార్ విషయాన్ని మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్లిలకు, పేరంటాలకు, దావతులకు, లేకపోతే రాయచూరు పోద్దామని ఆ పక్కకిన పోతురు అనుకోండి, అన్ని పక్కన పెట్టుర్రు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది. బోయలు నమ్మితే ప్రాణమైన ఇస్తారు, నాకు తెలుసు. గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయలు, అవునా కాదా? కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు, ప్రాణం పోయినా మాటకు నిలబడతారు. మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు. మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా 2 సీట్లు గెలిపిస్తామని ఇస్తారు కదా. ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్న మల్లురవి గారిని, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారిని. ఓకే ఓకే ఓకే. సో ఇవాళ మీ ఇద్దరికి బాధ్యత, ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది. మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను. ఇప్పుడు అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు, మీకు తెలుసు కదా. పోకపోతే ఏమంటారు, సార్కు ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది, వాళ్ళు పట్టించుకుంటలేరు అనే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రం అంతా నేను తిరిగినా, ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా, మాట్లాడతా. మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం. మక్తలు, నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మనోళ్ళందరికి, చుట్టాలోళ్ళందరికీ చెప్పుండ్రి. ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తలు, నారాయణపేట ఈ పక్కనంతా మొత్తం మనోళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా. ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత, పదవి ఇచ్చుకుంటూనే వస్తున్నాం. మీరు చూసిండ్రు కదా. రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి. మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా.